వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. గ్రేటర్ సెంట్రిక్ గా బిగ్ స్కెచ్. ఆ 3 కార్పొరేషన్లలో గెలిచి తీరాలనే కసి. ఇంకేముంది, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పరిధిలో భూమి పూజలు, అభివృద్ధి కార్యక్రమాలతో యాక్టివిటీని స్పీడప్ చేసింది అధికార పార్టీ. అందరికంటే ముందే కాంగ్రెస్ కార్పొరేషన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించిందా? బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ పై హస్తం పార్టీ గురిపెట్టిందా? అభివృద్ధి ఎజెండాతో ఎన్నికల రంగంలోకి దిగేందుకు రేవంత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? హైదరాబాద్ ఓటర్లను ఆకర్షించేందుకు అధికార పార్టీ వేస్తున్న ప్లాన్స్ వర్కౌట్ అయ్యేనా? గ్రేటర్ లో అప్పుడే కార్పొరేషన్ ఎన్నికల హడావుడి. టీఆర్ఎస్ బీజేపీ కంటే ముందే అధికార పార్టీ దూకుడు. శంకుస్థాపనలు, అభివృద్ధి పేరుతో సీఎం రేవంత్ టూర్లు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరిలో వేడెక్కిన రాజకీయం. బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టిందా? అభివృద్ధి జపమే గెలిపిస్తుందని హస్తం పార్టీ నమ్ముతుందా? గ్రేటర్ లో 3 కార్పొరేషన్లలో పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికలకు ఇంకా షెడ్యూల్ విడుదల కానేలేదు. అప్పుడే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేశాయి. సర్ పేరుతో గ్రేటర్ లో నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెడుతూ క్యాడర్ను సిద్ధం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ దృష్టంతా హైదరాబాద్ పైనే పెడుతూ ఎన్నికల వ్యూహాన్ని రచిస్తోంది. గత 10 ఏళ్లు అధికారంలో లేకపోవడంతో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ బలహీనపడింది. దీంతో మళ్లీ క్యాడర్ను బలోపేతం చేసేందుకు అధికార కాంగ్రెస్ పక్కా స్కెచ్ తో ముందుకెళ్తోంది. సీఎం, మంత్రులు హైదరాబాద్లో వరుసగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తూ మౌలిక సదుపాయాల విస్తరణకు నిధులు కేటాయించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే చర్చ నడుస్తుంది. ట్రాఫిక్ సమస్యలు, డ్రైనేజీ, తాగునీరు, చెరువుల అభివృద్ధి, రోడ్ల విస్తరణపై ప్రభుత్వం స్పెషల్ కాన్సంట్రేట్ చేయడం వెనుక గ్రేటర్ ఎన్నికల ప్లాన్ ఉందనే టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ పవర్ లోకి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ పరిధిలో చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏం చేయలేదన్న ఒపీనియన్స్ ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ మార్క్ అభివృద్ధి చూపించాకే ఎన్నికలకు వెళ్లాలి అని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారట. అందుకే గ్రేటర్ లోని 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారట. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఇప్పటికీ పూర్తి స్థాయి రాజకీయ ఆధిపత్యం లేదనే భావన పార్టీ నాయకత్వంలో ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలే అత్యధిక సీట్లు సాధించాయి. కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఇప్పుడు పవర్ లో ఉండడంతో గ్రేటర్ పై పట్టు సాధించేందుకు అభివృద్ధినే ఎజెండాగా భుజానెత్తుకోవాలని డిసైడ్ అయ్యారట. డెవలప్మెంట్ స్లోగన్తోనే ఓటర్లను ఆకర్షించాలనేది కాంగ్రెస్ వ్యూహంగా చెబుతున్నారు. ప్రత్యేకించి మధ్యతరగతి, యువత, ఐటీ ఉద్యోగులు, అపార్ట్మెంటు ఓటర్లను టార్గెట్ చేస్తూ సిటీలో అభివృద్ధి కార్యక్రమాలను స్పీడప్ చేసి విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నాటికి పనులు చేశామనే ఇండికేషన్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అనేది కాంగ్రెస్ పెద్దల ప్లాన్ గా చెబుతున్నారు. హైదరాబాద్ లో కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ నాటికి శంకుస్థాపన చేసిన పనులన్నీ ఆన్ గోయింగ్ లో ఉండాలని, వీలైతే కొన్నింటిని పూర్తి చేసి హైదరాబాద్ అభివృద్ధిపై తమ కమిట్మెంట్ ఇది అని చెప్పుకునే ప్లాన్ లో ఉన్నారట కాంగ్రెస్ పెద్దలు. ఈ ఏడాది డిసెంబర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో గ్రేటర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటున్నారు. సర్ పూర్తయిన తర్వాత అక్టోబర్ మొదటి వారంలో ఓటర్ జాబితా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఏ క్షణంలోనైనా గ్రేటర్ ఎన్నికల సైరన్ మోగే అవకాశం ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 3 కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కీలక వ్యూహాలనే రచిస్తున్నారట హస్తం నేతలు. వారం రోజుల్లోనే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1858 కోట్లు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1511 కోట్ల అంచనాతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. త్వరలో హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలోనూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
గ్రేటర్ పరిధిలో కేటీఆర్ మార్క్ డెవలప్మెంట్ స్పష్టంగా కనిపిస్తోంది. మున్సిపల్ మంత్రిగా హైదరాబాద్ లో అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, పార్కుల నిర్మాణం చేపట్టి తన మార్క్ చూపించారాయన. ఆయన చేసిన అభివృద్ధితో యూత్ లో కేటీఆర్ కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో కాంగ్రెస్ యువ ఓటర్లపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. గ్రేటర్ లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ లో ఉన్న బలమైన నేతలను చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్షకు రంగం సిద్ధం చేస్తుందట కాంగ్రెస్. ప్రతిపక్షాలు మాత్రం కాంగ్రెస్ సర్కారు డెవలప్మెంట్ యాక్టివిటీని ఎలక్షన్ స్టంట్ గా విమర్శిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో రేవంత్ రెడ్డి అభివృద్ధి పేరుతో హడావిడి చేస్తున్నారని మండిపడుతున్నారు ప్రతిపక్ష నేతలు. శంకుస్థాపనలు కాదు, పూర్తి చేసిన పనులే ప్రజలకు కనిపిస్తాయని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అటాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి మంత్రం ఎన్నికలపై ఎంత ప్రభావం చూపుతుందో వేచి చూడాలి మరి.